నమస్కారం. నిన్న ప్రపంచ మాతృ దినోత్సవం, వరల్డ్స్ మదర్స్ డే. మన విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మ శోభ మదర్స్ డే రోజు నా బిడ్డ ప్రమాణ స్వీకారం చేయడం ఇంతకు మించిన బెస్ట్ గిఫ్ట్ నాకేముంటుందయ్యా అంది. సంతోషం. ఈలోపు త్రిష అదంతా చూశారు, అంత హ్యాపీ. కొంతమంది ఇదేంటి టీం వచ్చింది, సంగీత ఎక్కడ? సంగీత ఎవరు? విజయ్ భార్య. సరే విడాకులు ఇష్యూ నడుస్తుంది కదా, కోర్టులో ఇంకా క్లియరెన్స్ రాలేదు కదా, అందుకని ఆగిందేమోలే అన్నారు. దెన్ జాసన్ సంజయ్, తర్వాత వచ్చేసి దివ్య శాష, సంగీత అండ్ విజయ్ పిల్లడు. వాళ్ళు ఎక్కడ? శోభ కొడుకుగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా తల్లికి అద్భుతం గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. నిజమే. మరి సంగీత కొడుకు కూతురు వాళ్ళ అమ్మకి ఏం గిఫ్ట్ ఇచ్చారంటే, విజయ్ తన తల్లికి ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో అంతకు మించిన పెద్ద గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు అని అంటున్నారు. నేను అదే అంట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఉన్న తన బిడ్డలు చాలు అనుకునేది తల్లి. అఫ్కోర్స్ భర్త బిడ్డలు అదంతా ఓకే, ఫ్యామిలీ. బట్ బిడ్డ కోసం తన సర్వస్వం కూడా దారబోసేది తల్లి. అటువంటి తల్లి ఈరోజు కష్టంలో ఉంది. అటువంటి తల్లి ఈరోజు బాధలో ఉంది. అటువంటి తల్లి ఈరోజు సమాజంలో తలెత్తుకోలేకపోతుంది. ఎందుకు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆ మనిషి, కానీ ఆయన పక్కన భార్య లేదు. బట్ భార్య స్థానాన్ని వేరే ఆమెకి ఇచ్చున్నాడు, త్రిషకి. మొత్తం మీడియా కూడా ఆమెనే హైలైట్ చేస్తుంది. సరే వాళ్ళ మధ్య ఏదైనా జరగండొచ్చు కాక, మన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఒక ఆడ మనిషిగా లోన బాధపడిపోతూ ఎంత అల్లలాడిపోతుండిద్ది ఆ మనిషి. ఆ సమయాన బిడ్డలు కూడా, అమ్మా ఏందమ్మా నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాను నాన్న, సో నువ్వు రాకపోతే రాపోయి మేము వెళ్తాను పో మా నాన్న అని కనుక వచ్చి ఉన్నట్టయితే ఆ తల్లి ఎంత మదన పడేది, ఎంత బాధపడేది మీరే చెప్పండి. సో నాకు అనిపించింది కదా, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు పిలవకపోయినా మనం వెళ్ళి పక్కన తోడుగా ఉండాలి. అదే సంతోషంగా ఉన్నప్పుడు మనం వెళ్ళకపోయినా ఇబ్బంది రాదు. వాళ్ళు సంతోషం ఉన్నారు, చాలామంది విష్ చేస్తున్నారు, హ్యాపీ. సో నిన్న విజయ్ ఉన్నది సంతోషం. ఆ సమయాన బిడ్డలు ఉన్నా లేకున్నా ఆ ఎంజాయ్మెంట్ ఉండిద్ది ఆయనకి. కాకపోతే కొంచెం వెళ్తుండిద్ది. కానీ అంత హ్యాపీ మూమెంట్లో పిల్లలు ఈయన దగ్గర లేకుండా తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లికి ధైర్యం వచ్చింది. నా బిడ్డలు, నా పెంపకం అని ధైర్యం ఉండిద్ది ఆమెకి. అది నిన్న వాళ్ళు ఇచ్చున్నారు. రిమైనింగ్ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే నేను మాట్లాడేది నిన్న జరిగిన దానిలో నాకైతే సంగీత బిడ్డలు, విజయ్ బిడ్డలు చేసిన ఏదైతే అది కరెక్ట్ అంటున్నా. మీరు కూడా మీ ఇంట్లో అమ్మా నాన్న అన్నప్పుడు ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడండి. నిజమేంటి అబద్ధం ఏంటి ఆ తర్వాత మనం చెక్ చేద్దాం, ఓకేనా? ఆ తర్వాత మంచి జరగడే చేద్దాం. ముందైతే తోడుగా ఉండండి, అండగా ఉండండి. సంబరాలు చేసుకుంటూ ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు బాధలో ఉంటే ఎప్పుడు చూసినా ఇదే బాధ అని పక్కకు నెట్టి ఆ సంబరాలు మునిగి తేలకండి. మన అనుకున్న మనిషి, మన ఇంట్లో మనిషి బాధలో కష్టంలో ఉంటే దానిని తొలగించడానికి ట్రై చేయండి. మన ఇంట్లో మనిషి సంబరాలు మునిగిపోతున్నాడు, విద్యోత్సాహాల్లో ఉన్నాడు అన్నప్పుడు ఆ మనిషి పక్కన ఈ సమాజం అంతా ఉండేది, లోకం అంతా ఉండేది. కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఎస్పెషల్ ఆడవాళ్ళు కనుక అనేటైతే వాళ్ళ పక్కన తోడుగా ఉండాలి. ఎవరండి? ఇంట్లో వాళ్ళు తప్ప. ఈవెన్ మగవాళ్ళైనా కానీ కష్టంలో బాధలో ఉన్నారు, వాళ్ళ పక్కన తోడుగా ఉండాల్సింది మనమే. సో ఫ్యామిలీ ఇంపార్టెంట్, ప్లీజ్.